బ్రాండ్ నేమ్ వచ్చేసరికి డార్క్విన్. కస్టమర్కి ఎలా అయినా ఒక మంచి ప్రోడక్ట్ అనేది మనం ఇవ్వాలి. సో దాని నుంచి చాలా విధాలుగా అన్ని ప్రయత్నించి ఒక కస్టమైజేషన్ ఫిట్ అనేది ఫైనలైజ్ చేసి, నాకు ఎటువంటి క్వాలిటీ ఎటువంటి క్వాంటిటీ కావాలో మొత్తం ఫైనలైజ్ చేసుకొని, నెక్స్ట్ కస్టమర్కి ఎటువంటి క్వాలిటీ ఇస్తే ఆ ఫ్యాబ్రిక్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇస్తున్న ఫ్యాబ్రిక్ని బట్టే మన క్వాలిటీ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఆ క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ని డిసైడ్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని ఇక నేను విజయవాడ టు తిరుపతి స్టార్ట్ అయ్యాను. తిరుపతిలో చాలామంది వెండర్స్ని కలిశాను. అంటే స్టార్ట్ అవ్వక ముందే నెంబర్ ఆఫ్ వెండర్స్ లిస్ట్ అనేది నా చేతిలో పెట్టుకొని వెళ్ళాను. అలాగా వెండర్స్ని కలవగా కొంతమంది మన కస్టమైజ్ ఫిట్ అనేది మనం చేయను అంటున్నారు. అలాగా మ్యానుఫ్యాక్చర్స్ని కలిసి ఫైనల్గా మనం మ్యానుఫ్యాక్చర్ని ఫైనలైజ్ చేసాము. వాళ్ళు మనం కస్టమైజేషన్ ఫిట్ని యాక్సెప్ట్ చేసి ఎలాగైతే కావాలనుకున్నా అలాగే స్టిచ్ చేస్తాం.